హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మరి ఈరోజు అయితే మన వర్క్ అయితే సత్యనారాయణపురం అండి. సత్యనారాయణపురంలో కబోర్డ్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. నిన్నైతే మనం వర్క్కి వెళ్ళలేదండి. మన తెలిసిన వాళ్ళు ఒకరు చనిపోతే అక్కడికైతే వెళ్ళాము. ఇక నిన్నైతే వర్క్ అయితే వెళ్ళలేదన్నమాట. ఈరోజు అయితే నేను సురేష్ వచ్చాము. ఇక పవన్ రాలేదు. ఇక లక్ష్మీనారాయణ అయితే వెళ్ళలేదన్నమాట. ఈరోజు వెళ్తే ఇంక రేపు వెళ్తాము. లక్ష్మీనారాయణ అయితే ఈ రోజు అయితే మన వర్క్ వచ్చేసరికి మీకు చూపిస్తానండి. మొన్న అయితే ఆల్రెడీ కబోర్డ్ ఎక్కించాం కదండి. మన డోర్లు కూడా సురేష్ డోర్లు కూడా బిగించేశాడు. ఈ డోర్లు కింద 4 డోర్లు, ఈ పైన వచ్చేసరికి ఇది ఒక 2 డోర్లు అనమాట. సింగిల్ డోర్ పెడతా అంటే వద్దన్నారు, డబుల్ డోర్ పెట్టుకున్నారు. ఇది ఓపెన్ చేస్తే కనుక ఇది బాత్రూమ్ వస్తుంది అనమాట. ఇది ఒక 2 డోర్లు పెట్టుకున్నాము, ఈ డబుల్ డోర్ లాగా. అలాగే ఈ ఒక 2 డోర్లు. ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. స్ప్రింగ్ బందులు అనమాట ఇవి. ఇప్పుడైతే మన వర్క్ అయితే ఈ బాక్స్ అయితే చేసాడండి. ఈ బాక్స్ అయితే మనం సింక్ దగ్గర బిగించాలి. సింక్ దగ్గర బిగించి దీనికి ఒక డోర్ పెట్టాలి మనం. ఇదిగోండి ఇక్కడ సింక్ అనమాట. ఈ సింక్ దగ్గర ఏమన్నా పేస్ట్లు అవి పెట్టుకోవడానికి ఇక్కడ పైన అయితే ఒక బాక్స్ అయితే తయారు చేశాను అనమాట. ఇది ఇక్కడ బాక్స్ బిగించేసి బాక్స్ డోర్ పెట్టాలి. ఇది ఒకటి అయితే చేయాలి మనం. అలాగే ఇక్కడ ఒకటి స్టడీ టేబుల్ ఒకటి అయితే చేస్తున్నాము. అంటే ఏమన్నా రాసుకోవడానికి కానీ పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడేటట్టయితే ఇక్కడ ఒక టేబుల్ అయితే చేయాలి మనం. ఈరోజు టేబుల్ చేసి టేబుల్ ఒకటి బిగించాలి. ఇక అలాగే ఈరోజు అయితే పాలిష్ చేయడానికి అయితే మన కుటుంబంలో అయితే వస్తున్నారు, మా బావోళ్ళు. వాళ్ళకి పాలిష్ అయితే వాళ్ళు వేస్తారు. మనం ఆ డోర్లన్నీ ఊడదీసేయాలి. అవి ఊడదీసి మనం పక్కన పెట్టేస్తే పాలిష్ వేసుకుంటారు అనమాట. ఈరోజు అయితే మన వర్క్ వచ్చేసరికి ఇక ఆ టేబుల్లను అవి చేయాలి. అలాగే మనం ఇక్కడ ఒకటి అయితే మనం కబోర్డ్ లా చేయాలండి. ఇక్కడ ఒక సీనరీ ఒకటి పెడతా అన్నారు, ఏదన్నా బొమ్మ కానీ ఏదో ఒకటి. ఇదైతే ప్లెయిన్ గోడ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఒక కబోర్డ్ అయితే చేయాలి. అలాగే మనం ఇక్కడ కిచెన్ లో ఇది దేవుడి మందిరం అండి. ఇది ఇక్కడైతే ఈ కిటికీ దగ్గర అయితే దేవుడి మందిరం అయితే చేయాలి మనం. ఈ దేవుడి మందిరానికి మనకు కిటికీ రెక్కలు అయితే మనకు అడ్డం వస్తాయి అనమాట. ఈ కిటికీ రెక్కలు తీసేసి ఈ రెక్కలు మనం బయటకు బిగించాలి. ఈ ప్లేస్ లో మనం మొత్తం కవర్ చేయాలి దేవుడి మందిరాన్ని. ఇక్కడ ఒక పార్టీషన్ చేసి ఇక్కడ ఒక డోర్ పెట్టేసుకొని ఇక్కడ 2 డోర్లు పెట్టుకుంటే ఇక ఇదైతే దేవుడి మందిరం ప్లేస్ అయితే ఇది చెప్పారు. ఇది ఒకటి అయితే చేయాలి మనం. ఇక వర్క్ అయితే దేవుడి మందిరం అను ఇంకా వర్క్ వచ్చి మనకి ఇక్కడ ఒక సీనరీ అయితే చేస్తే అది ఇంకా వర్క్ అనేది అయిపోద్ది. మ్యాక్సిమం ఈ వారంలో మనకి వర్క్ అనేది ఇక్కడ అయిపోద్ది నాకు తీసి. ఇంకేమైనా ఉంటే పాలిష్ అయిన తర్వాత ఈ డోర్లు అయితే బిగించాలి. రెడీమేడ్ తలుపులు ఇవన్నీ మరి ఆర్డర్ పెడితే అవి అయితే బిగించాలన్నమాట. ఇదండి మనం ఈరోజు వర్క్ అయితే. టేబుల్ కి సంబంధించిన ఈ చెక్కలన్నీ జాయిన్ చేసి రెడీగా పెట్టాడు మనోడు. ఇప్పుడైతే ఈ కటింగ్ చేసుకొని మనం పేపర్ కొట్టి బాక్స్ అయితే దిగేస్తాము. ఇదండి ఇంకా ఈ రోజు అయితే వర్క్ మనకి. ఈ రోజు అయితే ఈ బాక్స్ అయితే తయారు చేసామండి. ఒకటి రాంగల్ కటింగ్ చేసుకొని అన్ని బాక్స్ దిగేసాం అనమాట. ఇది వచ్చేసరికి మనకి పిల్లలు స్టడీకి అనమాట. ల్యాప్టాప్ పెట్టుకొని కీప్యాడ్ ఒకటి పెట్టుకుంటే సరిపోద్ది. ఇది ఒకటి. అలాగే ఒక సరుకు ఒకటి ఇచ్చారనమాట ఏమన్నా పెట్టుకోవడానికి. అలాగే ఒక డోర్ ఒకటి పెట్టారు కింద. తర్వాత మనకి ఇక్కడ సింక్ దగ్గర ఒక బాక్స్ అయితే తయారు చేసాం. పైన వస్తే దీనికి డోర్ కూడా పెట్టాలన్నమాట. డోర్ పైకి లేపే డోర్ లాగా ఇలా మనకి ఇది కూడా మొత్తం చేస్తారనమాట. ఇదైతే అయిపోయింది. ఇదైతే మామూలు మేకప్ అయితే సరిపోద్ది. అలాగే ఇంకా డోర్లన్నీ ఓటర్ ఇస్తాం ఇవాళ. ఇక పాలిష్ వాళ్ళు ఈ పాలిష్ అయితే వచ్చి ఇక అలా అయితే మొక్కులు పెట్టుకుంటున్నారు డోర్లకి అన్నిటికి. ఆల్రెడీ ఈ పెద్ద బెడ్రూమ్లో కూడా మనకి మొక్కులు పెట్టేశారు మొత్తం. ఇదిగోండి మొత్తం మొక్కులు పెట్టుకున్నారు అనమాట. ఇవన్నీ పేపర్ కొట్టేసుకొని ఇక టచింగ్లు చేసుకొని పాలిష్ చేపిస్తారు. అలాగే డోర్లకు కూడా మొక్కులు పెట్టుకున్నారు మొత్తం. ఈరోజు అంతా మొక్కులు పెట్టారు, పేపర్ కొట్టేస్తారు. ఇక ఈరోజు అయితే వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేశారు అనమాట. అలాగే మనం
ఈ హాల్లో కబోర్డ్కి ఈ పైన స్ట్రైప్స్ అయితే వేయిస్తాం, మొత్తం ఫుల్గా వేయిస్తాం. ఇక ఇది కూడా అవజేస్తాం అనమాట. ఇది ఇంకా పెయింట్లు అయిన తర్వాత హ్యాండిల్ సైజ్ చేసుకుంటే ఇది కంప్లీట్, ఇది అయిపోయింది. అలాగే మనం ఇక్కడ ఒక కబోర్డ్ అయితే చేయాలి. దీనికి సీట్లు కూడా రాసాం ఇవ్వాలి. అలాగే ఇది వచ్చేసరికి ఒక కబోర్డ్ ఫ్రేమ్. ఇది ఈ ఫ్రేమ్ అయితే ఇక్కడ మనం ఫ్రేమ్ చేయాలి, చుట్టూ ఫ్రేమ్ చేసి దీనికి ఒక 3 డోర్లు తయారు చేయాలి టేక్ కర్రతోనే. ఇక అరలు వచ్చేసరికి చెక్క మిగిలితే అరలు వేయాలి, లేదంటే ప్లేవుడ్ షీట్ అరలు వేసేస్తే, ఒక 4 అరలు వేసేస్తే ఇక పూజకి సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకుంటారంట. అలాగే ఇక్కడ మనం ఈ ప్లేస్లో ఈ డోర్లన్నీ తీసేసి ఇక్కడ బాక్స్ తయారు చేసి ఇక్కడ ఒక దేవుడి మందిరం లాగా తయారు చేయాలి. దీన్ని ఒక రూపు తేవాలి మనం. ఇంకా షీట్లు రేపు వస్తే ఈ కటింగ్లు అయితే చేస్తాను రేపు వస్తే. షీట్లు రాకపోతే కనుక ఇంకా నేనైతే లక్ష్మీనారాయణ వెళ్తాను. లక్ష్మీనారాయణ వెళ్ళి ఇక అక్కడ బాక్స్ అయితే తయారు చేయాలి. ఇంకా మన కుర్రోళ్ళు అందరూ అయిపోయాం, ఇక పాలిష్ కుర్రోళ్ళు వీళ్ళంతా. ఇంకా మనమైతే మేము కూడా అంతా రెడీ అయిపోయి మేము కూడా బయలుదేరుతున్నాము. ఇదంటే ఇంక ఈరోజు అయితే మన వరకు. ఇంకా అందరం ఇంకా బయలుదేరిపోతున్నాం. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.